మీరు నా పనితనాన్ని చూశాక ఈ ఆసామీకి ఏమైనా పిచ్చా లేక పిల్లాట్లాడుతున్నాడా అనుకున్నారా? ఎస్, నాకు పిచ్చే, పిల్లాట్లే ఆడుతున్నాను. ఈ డ్రాగన్ పండు తిన్నాక మళ్ళా ఈ డ్రాగన్ యొక్క చెట్టు యొక్క గుణ విశేషాలు క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాక ఎక్కడ పడితే అక్కడ డ్రాగన్ పెంచాలి అనుకున్నాను. అలాగే మీకు చూస్తున్న మీకు ప్రేరేపించాలి. మీ ఇంటి వద్ద, ఇంటి పైన, మీ దొడ్లోన ఇలా ఎక్కడ చోటుంటే అక్కడ, ఎందుకంటే అందరికీ తోటలే ఉండవు కదా, ఇంటి వద్దనే పెంచుకుందాం. మంచి పళ్ళు, ఇది ఆరోగ్యవంతమైన పళ్ళు అని మీకు ప్రేరణ ఇచ్చేందుకే ఈ వీడియో చేస్తున్నా. నా తెలుగు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? చూడండి, ఇది నా షెడ్కి వచ్చే దారి. అంటే ట్రాక్టర్ కూడా రావాల్సింది ఇక్కడ, కానీ ఈ దారి ఎందుకు వేస్ట్గా, ట్రాక్టర్ వచ్చేందుకో ఎప్పుడో ఒకసారి ఎందుకు ఉండాలి అంటేనని మళ్ళా ఈ పక్కన డ్రాగన్ పెట్టాను. అంతేకాదు పైన చూడండి, ఈ వెల్కమ్ టవర్ లాగా చేసి, చూస్తున్నారు కదా, వెల్కమ్ టవర్ లాగా చేసి అక్కడ కూడా డ్రాగన్ పెంచుతున్నాను. మళ్ళా ఈ యువతల చూడండి, సిపాయిల్లాగా, వెల్కమ్ చేసే సిపాయిల్లాగా ఎలా నిలబెట్టానో చూస్తున్నారు కదా. ఇవన్నీ పెట్టి కేవలం ఇంకా 4 నెలలే అయింది, 4.5 నెలలు అయింది. వెల్కమ్ టవర్వి ఒక 15 రోజుల ముందు, ఒక నెల మొదలు పెట్టా. ఇవి పెట్టి 4 నెలలే అయ్యింది. ఇప్పుడు సీజన్లో, ఇప్పుడు డిసెంబర్ వెనక సీజన్లో ఈ నెల కిందే ఇవి పళ్ళు కూడా వచ్చాయి. సుమారు పళ్ళు వచ్చాయి. ఇవి వెల్కమ్ టవర్ మీద ఉన్నవి పళ్ళు అక్కడక్కడక్కడ ఒక 8-10 పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళు వచ్చినప్పుడు ఏం చేశానంటే, నేను అక్కడే వదిలి వీడియో చేస్తామని అక్కడే వదిలాను. ఒక 10 రోజులు అక్కడే వదిలాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కాయ వచ్చిన మార్కు, ఆ మీట పైన ఉన్నాయి మార్కులు. ఇక్కడ కింద కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడెక్కడో కిందను ఇది చూస్తున్నారు కదా, కింద ఇక్కడ కూడా పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళు వచ్చినప్పుడు నేనేం చేశానంటే అక్కడే వదిలేశాను వీడియో చేయాలని. ఇక్కడ దేవస్థానం ఉంది, చూస్తున్నారు కదా, అక్కడ వచ్చిన పిల్లగాళ్ళు ఎవరో ఆ పళ్ళు చూసి ఏమైనా చేసి కాజేయాలి అనిపించింది. అందుకని సామాన్యంగా నేను నా తోటకు మంచి కంచె వేశాను. ఎవరు లోపలికి అంత సులువుగా నా పర్మిషన్ లేకుండా లోపలికి రాకుండా, చూస్తున్నారు కదా, ఇలా కంచె వేశాను. కానీ ఆ పిల్లగాళ్ళు ఈ పళ్ళు ఆశకి ఏం చేశారంటే, ఇలా ఈ గేట్ దగ్గర ఇలా గోడ విక్కి వచ్చి ఒక 2 సార్లు కాజేశారు. నాకు సీసీ కెమెరా పెట్టాను, ఆ ఫుటేజ్ ఓపెన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇలా ఇది తీరా సిల్లే అనిపిస్తుంది. అలా అని వదిలేస్తే పదే అంటే మళ్ళా ఈ దొంగలించడానికి వస్తారు అనిపించి, అప్పుడు ఏమనిపించిందంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమంటే, ఈ డ్రాగన్లను బరే పళ్ళకే కాదు, ఇలా సెక్యూరిటీ గార్లాగా, అంటే ఇవి పెరిగినప్పుడు ఇక్కడంతా బుష్లాగా ముళ్ళు పొద అయిపోతుంది. అప్పుడు ఎవరు ఈ తర పాకడానికి అవకాశం ఉండేదని ఈ తర నేను చెట్లు పెంచాను, చెట్లు పెడుతున్నాను. చూస్తున్నారు కదా,
చెట్లు బాగా పెంచిన చెట్లు. ఇక్కడ మూలకలు కొట్టి కట్టాను, అంతేకాదని ఇక్కడ దెబ్బ కట్టాను, చూశారు కదా. ఇవి ఇలాగే పోయినకి పోయి పైన ఉన్న కట్టె మీద బుష్ లాగా అక్కడ పళ్ళుంటాయి, ఇక్కడ ముళ్ళుంటాయి సెక్యూరిటీగా. అవును కదా. అన్నట్టు ఈ పైన మీకు కనిపిస్తున్న ఈ కట్టెలు ఉన్నాయే, ఇవి మంచి క్వాలిటీ ఉన్న కట్టె. ఎండకి గాలికి వానకి వచ్చి ఉన్నప్పటికైనా ఒక 15-20 ఏళ్ళు గ్యారంటీగా డ్యూరబిలిటీ ఉంటాయి. అక్కడంతా పళ్ళు వస్తాయి. చూస్తున్నారు కదా, నేను డ్రాగన్ అని యావ రీతి మనకు ఉపయోగమయ్యేలా ఉపయోగించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో. కానీ ఇక్కడ నేను కటింగ్ కానీ లేదంటే మొక్కని కానీ పెట్టను. ఇలా ఎత్తుగా చెట్లు చేసే పెట్టాలి. ఎందుకు? అవి ఉన్న చోట పోయి మీకు మళ్ళా దాని డీటెయిల్ మీకు చెబుతాను, ఓకేనా. నార్మలీ డ్రాగన్ని ఇలా మొక్కలుగా పెంచి లేదా కటింగ్గా అందరూ పెడతారు కదా. కానీ నేను ఇలా మొక్కలు పెంచాక దాంట్ని తీసుకోపోయి చూడండి, ఇలా చెట్లుగా ఒక్క చోట పెంచుకుంటా. మీరు చూస్తున్నారు కదా, ఇలా చెట్లుగా పెంచుకుంటా. ఎలాగంటే ఆ మొక్కని ఇక్కడ పెట్టి రెండు వైపులా 2 సార్లుగా 2 వైపులా పెట్టి దాంట్ని పెంచుకుంటూ పోతూ దాంట్లోకి సపోర్టివ్గా ఇలా నాకున్న ఒక వేస్ట్ లాటరల్ని సపోర్టివ్గా పెట్టుకొని మధ్యన ఇలా ఒక్క దెబ్బలతో చేసిన తడకని ఆసరగా ఇచ్చి 2 వైపులా కట్టుకుంటూ ఇలా 6, 7, 8 అడుగుల దాకా పెంచుకుంటా. ఈ పెంచుకున్న చెట్లని వేరు సైతము ఇక్కడ చూపిస్తాను రండి. వేరు సైతము లేపుకొని చూడండి, ఇక్కడ నేను పెడుతూనే ఉంటా, అక్కడక్కడ పెడుతూనే ఉంటా. చూడండి, ఇక్కడంతా లేపుకొచ్చాను. ఇక్కడంతా ఇలా వేరు సైతం ఇలా లేపుకొని పోయి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. అంటే మీరు ఇందాక చూసారే నా షెడ్ దగ్గర, అలా పెట్టేస్తాను. అంతేకాదు, ఎక్కడైనా ఇలా పలసగా ఉంటే అక్కడ కూడా చెట్టే పెట్టేస్తాను. ఎలాంటే పెద్ద చెట్ల మధ్యలోన మనము ఒక మొక్కని కానీ కటింగ్ని కానీ పెడితే దాని నీటలో, అంటే పెద్ద చెట్ల మధ్యన ఈ చిన్న చెట్లు రావు. అందుకని నేను ఇలా పెంచే పెడతాను. మీరు చూస్తున్నారు కదా, చూడండి, నేను 6 అడుగులు ఉన్న మనిషి, నా చెయ్యెత్తున ఉన్నాయి ఇవి. అవును కదా, చూడు ఎంత ఒత్తుగా. ఇది ఒకర వెరైటీగా మీకు కనిపించవచ్చు కదా, డ్రాగన్ తడకలా ఉంది. ఇవి ఇంకా నేను పెడుతూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ ఒక 70-80 చెట్లు ఉన్నాయి. మీరెవరైనా మన పావుగడ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే రాయలసీమ ప్రదేశానికి దగ్గరగా ఉన్నవారు ఎవరైనా మీరు ఇలా పెంచుకుంటాము అంటే కొన్ని చెట్లు మాత్రం ఉన్నాయి. ఇవి నేను పెడుతూనే ఉన్నాను. నా తోట ఎక్కువ వర్షం వల్ల జవుగైనందుకు ఇవి ఇంకా నిలిచి ఉన్నాయి. లేదంటే ఇవి కూడా పోల్ సిస్టంలోనే ఇలా చేసే పెడుతున్నాను నేను.
ఇలా చేసి పోలుకి వేసి 3 చోట్ల దారం బిగించానంటే ముగిసిపోయా దాని పని. ఇంకా దాని పెరుగుదల దానికి ఉంటుంది. నా పని అంతే. ఇక్కడ మాత్రమే పని. ఇదేమంత సులువు కాదు. దీంట్లో పెంచడము, మళ్ళా ఇవి అక్కడ ఇక్కడ ఓలాడకుండా ఇలా సపోర్టివ్గా తీసుకుపోవడము ఇదేమంత సులువైన పనేమి కాదు. కానీ ఎక్కడెక్కడో పెట్టి మొక్కని కానీ కటింగ్ కానీ పెట్టి అక్కడంతా మెయింటైన్ చేయడం కన్నా నాకు ఇక్కడ ఒక్కచోటే పెట్టి ఎక్కువగా ఎరువు మళ్ళా నీరు కూడా సఫిషియెంట్గా ఇవ్వాల్సింది. ఏంటంటే వేరు అంతగా ఉండేది కదా ఆ చిన్న మొక్కకి. అందుకని ఎన్నోసార్లు ఆ డ్రిప్ ఇరిగేషన్లో దీంట్లోకి సఫిషియెంట్ కాక బాగా పెరుగుదల ఉండేది. అందుకని నేను ఇక్కడ నీరు కానీ ఎరువు కానీ బాగా యథేచ్ఛంగా ఇచ్చి ఫాస్ట్గా పెంచుకుంటాను. మీరు ఇవి చూస్తున్నారే, ఇలా ఫాస్ట్గా పెంచుకొని ఆ మీట ఎక్కడ కావాలనో అక్కడ తీసుకుపోయి వేస్తాను. ఇవి మొండె ముక్కలు అంతేకాదు, వేరు సమేతంగా తీసుకుపోతే ఈ పెరుగుదల ఎలాంటి తొందర ఉండదు. వేసిన వెంటనే ఈ పెరుగుదల అవుతుంది. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను. అన్నట్టు మీకు ఎవరైనా కావాలంటే ఆమెట ఇలా చేసి ఇస్తారా అని ఏమైనా మీకు సందేహాలు ఉంటే, మీకు కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు ఫోన్ చేయండి. అలాగే మీకు నేను చాలా కష్టపడి తెలుగులో ఈ వీడియోలు చేస్తున్నా. నా సిస్టంలన్నీ వెరైటీగా ఇన్నోవేటివ్గా ఉంటాయి. మీరు అవన్నీ చూడాలంటే నాకు ప్రోత్సాహదాయకంగా మీరు నా ఛానల్ బిఎల్ ఫారం కేహెచ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెబుతూ, ఓకే తెలుగు సోదరులారా, బాయ్.